బి చెప్పాలి కదా నువ్వు. ఇది ముందు శ్రీ విద్యా నిలయంగా ఉండింది. శ్రీ విద్యా నిలయము ఇక్కడ ఆడుకునేది ఇవంతా ఉన్నాయి. ఈ శ్రీ విద్యా నిలయంది వాళ్ళ అన్నదమ్ములు తీసుకోవడము, ఇంకా అందువల్ల ఈ శ్రీ విద్యా నిలయం అమ్ముకునేసి ఇక్కడ భూమి రేట్లు ఎక్కువైపోయి ఇదే అయింది. ఇదంతా శ్రీ విద్యా నిలయంలో ముందు ఇక్కడ పిల్లోళ్ళంతా బాగా చదువుతున్నారు. ఇదంతా చూడండి బీటు పట్టిపోయింది కదా, ఇదంతా అదే. ఇదంతా శ్రీ విద్యా నిలయం. ఇక్కడంతా పెద్ద గ్రౌండ్గా ఉండింది. దాని నిశానీలు చూడండి, ఆడ టేక్ చెట్టు ఉన్నది. ఇవంతా వాళ్ళు శ్రీ విద్యా నిలయం స్థాపికులే ఇవన్నీ నాటించినారు ఇదంతా. ఇట్లే పోతే ఇది ఇంక కురబలకోట. ఇంకా కురబలకోట ఇది దాటుకుంటాను ఇట్లే ఆటోమేటిక్గా రైల్వే స్టేషన్ వస్తుంది. ముదివేడుకు కురబలకోటకు మధ్యలో. ఇక్కడంతా నడుచుకుంటా అప్ అండ్ డౌన్ చేస్తా అంటే మేము చుట్టుపక్కల ఈ ఈ రోడ్డుకు చుట్టుకారము ఫుల్ చెట్లు ఉన్నాయి. అది ఏ విధంగా అంటే ఒక గుహ మాదిరిగా ఉండింది. ఇదే కురబలకోటకు పోయేది మండలం పంచాయతీ ఉండేది ఇక్కడ. దీనికి ఫస్ట్ టైం నేను ఒకసారి ఈ రేకులు వేసేదానికి వచ్చిందాం మేము. వచ్చి నాకు వాడిని ఆడ ఒకని కింద పనిచేసేది ఇష్టం లేక అటు నుంచి వచ్చేసిన నేను మధ్యలోనే. అక్కడ శ్రీ విద్యా నిలయం అని చెప్పిందాం కదా, దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసినారు. దాన్నే తాజ్ స్కూల్గా చేసినారు. దీన్ని తాజ్ స్కూల్గా అంతా మొత్తం చేసి దీన్ని రైల్వే పెట్టి మాదిరికి పెట్టినారు. చూడండి, మనం పోయేటప్పుడు కానీ రైల్వే స్టేషన్కి పోతాము, రైల్వే పెట్టి మాదిరి చేసినారు. ఇదే తాజ్ స్కూల్. అప్పుడప్పుడు ఇక్కడ ముస్లింలు కట్నా కానీ చేపిస్తా అంటారు. ఒక 2 months బ్యాక్ కానీ కట్నా చేపించినారు. రైల్వే స్టేషన్కి పోయే దారిలో ఇంకా ఇవన్నీ మిగిలినటువన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఆడ దూరంగా కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గర ఆ కొండనంతా ఎక్కువ జ్యూరీ అయినారు చూడండి. అది ఎందుకో ఈ రోడ్డు వేయడానికే దాన్ని ఉపయోగించినారు. ఈ రోడ్డును వెడల్పు చేయడానికి ఈ దీన్ని మొత్తం రోడ్డు కోసం కావాల్సిన మన్నునంతా ఈ కొండ దొగే తీసుకున్నారు. ఆ కొండలందరినీ ఇది చేయండి, ఇదే కారణం. స్లో రాయచోటి, కడప, కర్నూలు, హైదరాబాద్ హైవే ఇక్కడ వస్తుంది. ఇవంతా ప్లాస్టిక్ సంబంధించినది ఫ్యాక్టరీ. కురబలకోటకు పోయే దారిలో ఎక్కడ చూసినా ఇప్పుడు సేద్యాల కంటే ఎక్కువ తోటల్ని ప్రిఫర్ చేస్తున్నారు. మొత్తం చూడండి, ఇప్పుడు సేద్యాలు చేయడం లేదు. సేద్యాలతో ఏం ఒరిగేది లేదని అర్థమైపోయేసి ఇంకా చెట్లు చేమలు అవి కాయలకు సంబంధించినవి నాటినారు. అంతా మామిడి తోటలు, టేక్ చెట్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఇది బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇదేదో కొత్తగా కడతాండారా, ఇదేదో మనకు ఐడియా తెలీదు. ఇది ఏం కడతాండారో, ఏదో గోడాం టైప్లో కడతాండారు. ఇదే ఆ రోడ్డు, కురబలకోట రైల్వే స్టేషన్ పోయే రోడ్డు. చెప్పినాను కదా, ఎక్కువ వ్యవసాయం చేసేదంతా టమాటకాయలే. అవన్నీ టమాటకాయ చెట్లే. ఇంకా ఆ తర్వాత వాళ్ళు కొంచెం వరి వేసుకున్నారు. చూడండి, చూపిద్దాం. ముందు ఆ రోడ్డు అక్కడ ఉండింది రోడ్డు, అది ఈ మాదిరిగా బ్రిడ్జ్ మాదిరిగా అయిపోయింది. కొండలన్నీ తొగైనారని చెప్పినా కదా, ఇవి చూడండి కొండలన్నీ తొగైనారు దీనికోసమే. ఈ బ్రిడ్జిని కట్టేదానికి కావాల్సిన మన్నంతా అక్కడి నుంచి తీసుకొని వచ్చినారు.
అది ఉండింది రోడ్డు ఫస్ట్లో, ఆడక చిన్న రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో పోతా అన్నారు. ఇప్పుడు ఆ రోడ్డుని అది పెద్ద చేయాలి అని చెప్పేసి అక్కడి నుంచి ఈ రోడ్డు ఇక్కడ ఉండే వాళ్ళవంతా తీసుకొని అవి పొలాలు అవన్నీ తీసుకొని ఇక్కడ కట్టడం జరిగింది. ఇది కురబలకోట నుంచి ఇక్కడికి వచ్చి టీ తాగేసిపోతారు. చాయ్ క్లబ్ లేకొచ్చి టీ తాగేసిపోతారు. ఇది చాయ్ క్లబ్. ఇది అంతా మా బాబాయ్ వాళ్ళది ఈ భూమి. దీన్ని గుత్తకిచ్చినారు, వాళ్ళు సరిగ్గా చేయడం లేదు. ఇది మదనపల్లి, కదిరి, బెంగళూరు, పలమనేరు ఈ పక్క బోర్డు ఈ విధంగా పెట్టినారు. ఇంకా నెక్స్ట్ వచ్చేదంతా కురబలకోట రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి లెఫ్ట్గానే తీసుకున్నామనుకో కొంచెం ముందరికి పోయి ఇంకా అక్కడి నుంచి లోపలికి పోతే ఒక 1 కిలోమీటర్ అట్లా కురబలకోట రైల్వే స్టేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం. కురబలకోట రైల్వే స్టేషన్ పోవాలంటే కరెక్ట్గా ఈ టర్నింగ్ పాయింట్లో లెఫ్ట్ అనేది తీసుకోవాలి. ఇది ఈ రోడ్డు, ఇది ఇట్లా ముదివేడు, కడప అట్లా పోతుంది. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్లు నడుచుకుంటా అయినా వెళ్ళిపోవచ్చు. ఎవరన్నా ఆటోలో నుంచి వచ్చినారనుకో, 2 వీలర్ లేకపోతే. టమాటకాయ చెట్లు యాడ చూసినా టమాటకాయలే. డబ్బులు ఉండే వాళ్ళంతా ఎత్తుకొని వచ్చేస్తారు. అంతా డబ్బులంతా తీసుకొని వచ్చి అంతా టమాటకాయల మీద పెడతారు. మొత్తం టమాటకాయలే. ఇదే కురబలకోట రైల్వే స్టేషను. ఇంక లోపలికి పోయి చూద్దాము ఎవరన్నా నెక్స్ట్ ట్రైన్ ఏదన్నా వచ్చేది ఉందా లేకపోతే ఏం విషయమో అని చెప్పేసి. పెద్దగా మెయింటెనెన్స్ లేదు ఇక్కడ. బండి ఇటు వరకునే వస్తుంది, ఇటు నుంచి దాటుకొని అక్కడికి పోవాల్సి వస్తుంది. ఇదే కురబలకోటది రైల్వే స్టేషన్. ముందు అప్పుడు 10వ క్లాస్లో అట్లా ఇక్కడ మ్యాచ్ ఆడేదానికి వస్తాంటే వెనకాల కానీ చిన్న గ్రౌండ్ ఒకటి ఉండదు. చూడండి 2-3 లైన్లు ఉన్నాయి. ట్రాక్ ఇది ఫస్ట్ ట్రాక్. ఈ ట్రాక్ మీద ఏం రావు, గుజరీకి సంబంధించినవి అవి వస్తాయి, గూడ్స్కి సంబంధించిన రైలు. ఇది ఎక్స్ప్రెస్ వస్తుంది. దీంట్లో డైరెక్ట్గా ఇక్కడ స్టాపింగ్ ఉండదు. ఇక్కడ స్టాపింగ్ లేనిది వచ్చి ఈ ట్రాక్ మీద వెళ్ళిపోతుంది. ఇక్కడ కురబలకోటలో స్టాపింగ్ అయ్యే ట్రైన్లు ఉంటాయి కదా, లోకల్ ట్రైన్లు, అవి మాత్రము ఇక్కడ అవుతాయి. పెద్ద పెద్ద ట్రైన్లు, ఎక్స్ప్రెస్ ట్రైన్లు వచ్చేసి ఇక్కడ నిలపవు. లోకల్ సంబంధించి ఉంటాయి, ఒక 200-300 కిలోమీటర్స్ లోకల్. అదైతే ఈ ట్రాక్ మీద వస్తుంది. ఈ ప్లాట్ఫామ్ మీద ఎక్కేదానికి వీలుగా ఉంటుంది. అంతా ఫ్రీగా ఉన్నారు చూడండి. ఇక్కడ ట్రైన్ ఏమన్నా వస్తుందా? మీరు ఏమన్నా ఊరికి పోతానరా? ఏడు కొంతసేపు ఉండేసి మళ్ళీ పోదామని చెప్పేసి. అంతా ఖాళీగా ఉన్నది రైల్వే స్టేషన్. ముందు కాలం పోస్ట్ బాక్స్, లెటర్స్ అవన్నీ వేస్తారు. ఇక్కడ టికెట్లు తీసుకుంటాం అప్పుడు వచ్చినప్పుడు. ఇదంతా క్లోజ్లో ఉన్నది. ముందు ఇట్లా కురబలకోట నుంచి వెనకాల ద్వారా నడుచుకుంటూ వస్తున్నారు. అందుకోసము ముందు ఈ రోడ్డు తక్కువ ఉండింది, ఇదంతా చుట్టూ తిరుక్కొని వచ్చారు. కురబలకోట వాళ్ళ కోసం మాత్రమే వెనకాల ఉండింది. అందుకోసమే చూడండి ఇదంతా ఇది అరేంజ్మెంట్స్.
ఈ వెనకాల గ్రౌండ్లో క్రికెట్ ఆడేదానికి మేము ఒకసారి వచ్చినాము. ఇట్లా వచ్చి టికెట్ తీసుకుంటారు రోల్ కొట్టోళ్ళు. థర్స్డే గమనిక, దయచేసి సరైన చిల్లర ఇవ్వండి. పేటిఎం స్కానర్ కానీ ఉండాలి. ఉద్యోగస్తులు. ఇది వచ్చి టీటీ మిషన్ స్టాంప్ విశ్రాంతి గది. చల్లగా ఉందని చెప్పేసి చిన్నబిడ్డ పనుకున్నది వాళ్ళమ్మ. ఇది ఎమర్జెన్సీ జనరేటర్. ఇక్కడ రోజుకి ఎన్ని రైన్లు వస్తాయి? తిరుపతివి అవి తెల్లవారిపూట మీకు అసలు ఏం తెలీదా? ఒకసారి నిలుస్తాయి, పెద్ద పెద్ద రైళ్ళు నిలిచవు. మీరెక్కడికా ఉండేది? ఇప్పుడు ట్రైన్ వస్తే పీలేరుకు పోతారా? ఇంకేమి ట్రైన్లు వచ్చేది ఏముండదా? అవి నిలపవిడ. లోకల్ అయితే నిలుపుతాయి. అది రేపు ఎన్ని గంటలకు? రేపు 4 గంటలకు వస్తుందా ట్రైన్? తెల్లవారి పూట 4 గంటలకా? తెల్లవారుతుంటే 4 గంటలకా? మళ్ళీ 1 కానీ ఏం నిలిచేది ఏముండవు. మళ్ళీ మధ్యాహ్నం పూట ఏదో నిలుస్తాయా? అవి చక్కగా వెళ్ళిపోతాయి. సిటిఎం రోడ్లో అట్లా నిలుస్తాయా? ఓహో, 12:30కు వచ్చేది ఉండదు, కానీ అది వెళ్ళిపోయింది. ఇంకా మీకు కావాల్సి ఉండేది ఇంకా రేపు తెల్లవారు 4 గంటలకు, మళ్ళీ 12:30కే వస్తుంది. అంతే. 2 ట్రైన్లు అనేది ఇక్కడైతే నిలుస్తాయి. ఒకటి వచ్చేసి మార్నింగ్ సెక్షన్ 4 గంటలకు, 2 12:30 గంటలకు వస్తుంది. అది మిస్ అయిపోయిందంట ఆ ఎక్కకో. ఇంకా రేపు పొద్దున్నే 4 గంటలకే వస్తాయంట. అందుకోసం వాళ్ళు ఇక్కడికి కొంతసేపు ఉండి రెస్ట్ తీసుకొని బస్సుకి వెళ్ళిపోదురా అనుకొని ఇక్కడ కొంతసేపు ఉన్నారు. ఇంకా వాళ్ళ చిన్న బిడ్డ పనుకునింది కాబట్టి. ఇదే మొత్తం.